హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? సొరకాయ ఆవం కర్రీ. ఎప్పుడైనా విన్నారా? మీరు ట్రై చేశారా? మాకైతే ఇది చాలా రెగ్యులర్ రెసిపీ. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని సమ్మర్లో కొంచెం రెగ్యులర్ ఒక వీక్కి 1-2 టైమ్స్ అయితే కంపల్సరీ మేము తింటామండి. సో ఇది మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ రెసిపీ. సో చాలా యమ్మీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, మస్ట్ ట్రై రెసిపీ అంట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి, అంత పెద్ద ఏమి ప్రాసెస్ కూడా ఉండదు. బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, ఇంకా ఏమంటారు అసలు వంటనే రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ కర్రీ ఇది. యాక్చువల్లీ ఇప్పటికన్నా నైట్ తింటే ఇంకా ఆవం బాగా పట్టి నైట్ ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే ఇలా రౌండ్ సొరకాయ తీసుకున్నా అండి. మీరు నార్మల్ రెగ్యులర్ సొరకాయ కూడా తీసుకోవచ్చు, అది కూడా మంచిగానే ఉంటుంది. నాకు ఇది దొరికింది, తీసుకున్నాను అంతే. మీరు సొరకాయ ఎలా ఉంది అంటే ముదురుందా లేతగా ఉందా అంటే ఇలా గిల్లద్దు, బికాజ్ కరోనా టైం కదా, అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఈ సొరకాయకి కొంచెం గిల్లారు. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా ట్యాప్ చేశారనుకోండి, గుళ్ళ సౌండ్ రావాలి. ట్యాప్ చేస్తే మనం వాటర్ మెలన్ ఎట్లా చెక్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా ట్యాప్ చేస్తే ఇలా సౌండ్ రావాలి. సో అది మంచిగా ఉందని అర్థం. లేదు ట్యాప్ చేస్తే కొన్నిసార్లు ఆ సౌండ్ రాదు, మనం ఇలా కింద ట్యాప్ చేసినట్టు. అర్థమైంది కదా ఎలా చెక్ చేసుకోవాలా? ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంకా రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. సొరకాయ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక్క ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీలో మొత్తం పచ్చిమిరపకాయలే వాడుతున్నాను, అసలు కారం పొడి యూజే చేయట్లేదు. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకొని కారం పొడి యూజ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఇలా చేత్తో ఇలా చల్లుకోవాలి, అంటే ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ చల్లుకోవాలి. ఎందుకు అంటే అది కూడా మనం ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటర్ చల్లుకోవాలి. అదే బాండీలో చేసుకుంటే అసలు వాటర్ కూడా చల్లుకునే అవసరం లేదు, మంచిగానే సొరకాయ ఉడికిపోతుంది తొందరగానే. ఎందుకు ప్రెషర్ కుక్కర్ అంటే ఈ మధ్యకాలంలో అందరూ బిజీ అయిపోయారు, వాళ్ళ లైఫ్లో అంతంతసేపు చేయలేరు కదా బాండీలలో, అందుకనే నేను ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. జస్ట్ 1 విజిల్ పెట్టుకుంటే మనకు సొరకాయ మంచిగా స్మూత్ అయిపోతుంది. దాని తర్వాత సొరకాయ రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. ఒక విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా మెత్తని పొడి చేసుకొని ఆ పొడి అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మీరు తినేసేయచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మన రెసిపీస్ అన్నీ. సో నా వీడియోస్ కనుక మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే నా వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు. ఈ రైస్ అవసరం లేదు, ఉత్త కూర తినేయచ్చు. నెక్స్ట్ ఏం రెసిపీ?